పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో అరసెంటు స్థలంలో మూడంతస్తుల భవనం నిర్మాణం ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గ్రామంలో అరసెంటు స్థలంలో కేవలం ఇరుకు ప్రాంతంలో మూడంతస్తుల భవన నిర్మాణం కాస్త డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దృష్టికి కూడా వెళ్ళింది. అయితే ఆ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణరాజు స్వయంగా ఆ భవనాన్ని చూశారు. వెంటనే దీనికి పర్మిషన్ ఎవరిచ్చారంటూ గ్రామంలోని పంచాయతీ సిబ్బందిని అడిగి కూడా తెలుసుకున్నారు. అయితే దానికి ఎటువంటి పర్మిషన్లు లేకపోగా అరసెంటు స్థలంలో కేవలం ఇరుకు ప్రాంతంలో 3 అంతస్తుల భవనం నిర్మాణం ఏ విధంగా చేస్తారంటూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ భవనం కూడా పేక ముక్కల్లాంటి భవనాలు చాలానే ఈ మధ్యకాలంలో అనుమతులు లేకుండా వెలుస్తున్నాయి. అయితే దీనిపై భీమవరంతో పాటు ఇటు ఉండి నియోజకవర్గాల్లో టౌన్ ప్లానింగ్తో పాటు పంచాయతీ శాఖ ముద్దు నిద్రలో ఉందని చెప్పాలి. అంతేకాకుండా భీమవరంలో చాలా ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనుమతులు లేకుండానే అంతస్తులు అనేవి వెలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం పాలకోడేరుకు సంబంధించి ఈ చిన్న గ్రామంలో దాదాపు అరసెంటు స్థలంలో ఇరుకు ప్రాంతంలో పేక మేడ లాంటి ఈ 3 అంతస్తుల భవనం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాన్ని చూడడం, ఆ తర్వాత వెంటనే దాన్ని కూల్చివేయాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. అయితే అది అధికారులు ఆదేశాల ప్రకారం దాన్ని కూల్చివేస్తారా, లేకపోతే ఆ నిర్మాణదారుడు ఎవరైతే ఉన్నారో ఆ స్థలదారుడు ఆ నిర్మాణాన్ని కూల్చివేయకుండా కోర్టుకు వెళ్తారనే దానిపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతానికైతే స్పీకర్ అయితే మాత్రం దాన్ని కూల్చివేయాలని అయితే కోరారు.